హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డైలీ లాగ్ అనమాట. మామూలుగా ఇంట్లో ఉండే కోడిగుడ్లు రెండు ప్యానం మీద వేసుకున్నాను కదా, నార్మల్గా అలా వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత టమాటా, కరివేపాకు ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం మంచిగా కలుపుకుని ఆ తర్వాత డక్కన్ మూత పెట్టేసుకోవాలి కాసేపు. ఎందుకంటే ఈ మగ్గాలు కాబట్టి అందుకని మూత పెట్టేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా కూరలోకి చపాతీ కావాలని చపాతీ పిండి ఉప్పు వేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత పెరుగు అనమాట. పెరుగు ఎందుకంటే స్మూత్గా వచ్చిద్ది చపాతీ, అందుకనే రెండు కలిపి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది చపాతీ. కూర కూడా ఇప్పుడు పసుపు వేస్తున్నాను, కూరలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి మళ్ళీ కొద్ది కదిపి మూత పెట్టేసేసి అంటే కొద్దిగా మగ్గేదాకా. ఆ తర్వాత ఆట కలుపుకున్నాను, ఈ మధ్య గ్యాప్లో ఆట కలుపుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకోసారి మూత తీసి ఇంకోసారి కదుపుకున్నాను మంచిగా అటు ఇటు. మంచిగా కొద్దిగా మగ్గుతుంది, మళ్ళీ మూత పెట్టేసి అంతలోకి దీని కూరలోకి చపాతీ పక్కన కలిపి పెట్టుకున్నా కదా, చపాతీ చేసుకుని కాల్చుకుందామని. నేను రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా చపాతీ. ఇది ఇంట్లో ఎప్పుడు మీరు కోడిగుడ్డు పొట్టేసుకుని ఉంటారు, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ తెలిసేమో, చాలామందికి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి చపాతీను ఆ కూర అనమాట, కోడిగుడ్డుతో, పొట్టు కాకుండా గుడ్డుతో ఆమ్లెట్ వేసి చాలా బాగుంటుంది. అంటే ఆమ్లెట్ వేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటుండి లాస్ట్లో మగ్గింది కదా, కారం వేసుకున్నాను, కొద్దిగా కారం వేసుకుని నా కారంతో మళ్ళీ కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. మూత పెట్టి నా పక్కన చపాతీ మళ్ళీ కాలుతూ ఉంటుంది కదా, దాన్ని కాల్చుకోవాలని ఇది మూత పెట్టి పక్కన దాన్ని కొద్దిగా గీ వేస్తున్నాను పైన. గీ వేస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చపాతీ. అందుకు గీ వేసి రెండు వైపులా కాల్చుకున్నాను. ముందు గీ వేసేటప్పుడు రెండు వైపులా సిమ్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత హైలో పెట్టి మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే మంచిగా స్మూత్గా ఉంటుంది చపాతీ కూడా. ఏంటంటే మార్నింగ్ రొట్టి చపాతీ బాగుంటుంది, స్కూల్కి వెళ్ళటానికి మా విద్యుకి కూడా బాగుంటుందని, మా నాస్తాకి అంటే మాకు టిఫిన్లోకి కూడా సరిపోయిద్దని చేశాను. కూర అయిపోయి ఉంటుంది, కూరను కూడా ఒకసారి చూద్దాము. కూర అయిపోవచ్చు ఉంటుంది, అది అయిపోయింది. కూర కూడా అంతా బాగుంది. ఉప్పు కొద్దిగా చూసుకుని, ఉప్పు కూడా పర్ఫెక్ట్గానే ఉంది, ఇంకా నేను వేయలేదు. ఆఫ్ చేసేసుకుంటున్నాను గ్యాస్. ఆఫ్ చేసేసుకుని మళ్ళీ కడమ చపాతీలు చేసుకుందామని. ఈ చపాతీలు ఒకటి చేశాను కదా, మీరు చూసే రెండోది కూడా మీకు చూపించాలని రెండోది కూడా చేశాను. చపాతీ కూడా బాగుంటుందండి, రెండు వైపులు కాల్చుకొని గీతో చేసుకోండి, చాలా బాగుంటుంది. నూనె కన్నా గీతో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వండాను నేను, తింటాం కూడా మేము దీంట్లోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది కూరను. చపాతీ ఈజీగా రెండు వైపులా సరిపోయిద్ది అనమాట, అందుకని చెప్పేది నేను. ఇదేనండి ఈరోజు కోడిగుడ్డును, ఉల్లిపాయ, టమాటా కూరను, చపాతీ మాది బ్రేక్ఫాస్ట్కి, మా బాబు స్కూల్కి. ఇదండి లాస్ట్లో. అందరూ బాగున్నారు కదండి? ఓకేనండి, బాయ్ అండి అందరికీ.